ఏమైంది మామయ్య? ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, అవసరం తీరింది, మోసపోయింది, అంతే. తన దారి తను చూసుకుని దాన్ని వదిలించుకున్నాడు. ఇప్పుడు ఆ రాస్కల్ గురించి ఎందుకు అడుగుతారు? వాడు పచ్చి అవకాశవాది, మోసగాడు. నేను అపూర్వని మోసం చేశానా? వీడేంటి నాకు ఫోన్ చేశాడు? కొంపతీసి సాత్విక్ గాని మళ్ళీ అక్కడికి వెళ్ళాడా? చెప్పు శ్రావణ్. వాట్? ఏంటి, కోడలి మీద సింపతినా ఏంటి? అదంతా భయమే. ఈ భయం బాధ ఇప్పుడు కాదు. నువ్వు నా పెళ్ళాన్ని ఆ సాత్విక్ గారి దగ్గరికి తీసుకెళ్ళి వాటేసుకోవడాలు, ముద్దులు పెట్టడాలు నేర్పించావే, అప్పుడు ఉండాలి, ఇప్పుడు కాదు. ఏంటి అంతలా ఫీల్ అవుతున్నావు? నేనన్నందుకు కాదు, అవి నువ్వు దగ్గరుండి మరీ నీ కోడలి చేత చేయించినందుకు సిగ్గుపడు. రేయ్, తంతా ఏంట్రా నీకు? ఇంట్లో ఈ సోఫా ఉంది, టీపాయ్ ఉంది, ఆ ఫ్యాన్ ఉంది, మీ అమ్మ ఉంది. మనకున్న ప్రాపర్టీలో తను ఒక ఐటమ్. దట్స్ ఆల్. జరగాల్సింది చూడరా. ఆ పని మీదే ఉన్నాను. వాళ్ళు రాని. అదిగో వచ్చారు. చూడు నాన్న, ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడ మర్డర్లు జరిగినా, మారణ హోమాలు జరిగినా నువ్వు నా వైపే మాట్లాడాలి. నువ్వు ఓవర్ యాక్షన్ చేసి అలేఖ్య చెప్పిన దానికి తలూపావో తర్వాత తండ్రిని కూడా చూడను.
ఎక్కడా మీనాక్షి ఎక్కడా? చూపిస్తా, వెయిట్ చేయండి. రే నీకిదే చెప్తున్నా, నువ్వు చెప్పిన దాంట్లో అక్షరం ముక్క తేడా ఉన్నా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. అలా జరిగినప్పుడు కదా మీరు ఆ మాట అనాల్సింది. ఏది చూపించు. ఒక్క నిమిషం, మీతో పాటు చూసి తరించాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, రానివ్వండి. శ్రావణ్, ఒకరి కోసం నేను నిర్ణయం తీసుకోను, ఒకరు చెప్పారని నా నిర్ణయం మార్చుకోను. నాకు మీనాక్షిని చూపిస్తావా చూపించవా అది చెప్పు. సాత్విక్ ఎక్కడా? ఎక్కడున్నాడో చూపించడానికేగా రమ్మంది. రండి, మీరు రండి. అదేంటి చూడండి, మీరందరూ చూసి తరిస్తారని ఇంత ఇదిగా ఇక్కడికి రప్పిస్తే కళ్ళు మూసుకుంటూ అటుపక్కకి తిరిగితే ఎలా? మీరు ఒక్కసారికే ఇలా అయితే ఇది నాకు జీవితాంతం ఉండే పనిష్మెంట్. మరి నేనెలా భరించాలి? ఆ? నేను చెప్తే ఎక్స్ట్రాలు చెప్తున్నాడు, లేనిపోనివి చెప్పి మీనాక్షి జీవితం పాడు చేస్తున్నాడు అనుకుంటారు. లేదంటే
సాత్విక్ గడి మీద కోపంతో కహానీలు కల్పిస్తున్నాడు అనుకుంటారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? పెళ్లికి ముందు నేనేమన్నానండి? సాత్విక్ గాడు ఊరుకోడు, నాకు మనశ్శాంతి ఉండదు, ఈ పెళ్లి వద్దు అన్నాను. మీరేమన్నారు? అన్నీ నేను చూసుకుంటా అన్నారు. అన్నారా? అందుకే పిలిపించా. చూడండి, నేను చూసుకుంటా అన్నారుగా, చూసుకోండి. మీనాక్షి 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 మీనాక్షి, మీనాక్షి, ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ఎందుకు ఇలా వచ్చావు? 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 ఎందుకు ఇలా చేసావు? చూసారా ఎంత అమాయకురాలా? ఏమండి, నిజంగా నాకేమీ తెలీదు. నిజంగా నాకేమీ తెలీదు. అసలు సాత్విక్ ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడో నిజంగా నాకు తెలీదు. ప్రామిస్ అండి. కావాలంటే అత్తయ్యని అడగండి. అత్తయ్య, అత్తయ్య, వదినా, నిజంగా నాకేం తెలీదు. నన్ను నమ్మండి ప్లీజ్. ఏంటే తెలీదు? ఏం తెలీదు? నీకు ఒళ్ళు తెలియడం లేదా? వాడొచ్చి పక్కన పడుకుంది తెలియడం లేదా? మీద చేయి వేసిన తెలియలేదా? ఏమే తెలియలేదా? చెప్పు, తెలియలేదా? మీద చేయి వేస్తే తెలియలేదా?
ఆగండి. ఏంటిది? మీనాక్షి మీ మరదలే కావచ్చు, కానీ ఇప్పుడు నా భార్య. ఏ ఈ మాత్రం నేను కొట్టలేనా? నేను కొట్టలేక మిమ్మల్ని పిలిచానా? కొడితే సెట్ అయ్యేదైతే ఇప్పుడు కాదు, ఆ రోజే సాత్విక్ మీనాక్షిని గుళ్ళో వాటేసుకున్నప్పుడే కొట్టేవాడిని. అసలు మీనాక్షి తప్పే ఉందని కొట్టారు? మీనాక్షి సాత్విక్ ని ప్రేమించింది నిజమే, కానీ ఆ ప్రేమకి గుడ్ బై చెప్పేసి నాతో పెళ్లికి ఒప్పుకుంది. అలా ఒప్పుకున్న మీనాక్షితో మళ్ళీ 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 తప్పు చేస్తుంది వీడు, ఈ సాత్విక్ గాడు. చేసిన తప్పుకు చంపాల్సి వస్తే ముందు చంపాల్సింది వీణ్ణి. ఏంటి ఏంటి తప్పు మాట్లాడానా? నీ తమ్ముడు నీ ఇంట్లోనే ఉంటున్నాడా? చెప్పు. నీ తమ్ముడు ఉదయం నీ ఇంట్లోనే నిద్రలేస్తున్నాడా? నా ఇంటి పెంట కుప్ప మీద లేస్తున్నాడు. శ్రావణ్, ఇది నిజమక్క? కాదని జగ్గపనే చెప్పమనండి. వాడి టార్గెట్ మీనాక్షి. వాడికి దక్కకుండా పోయిన మీనాక్షిని నాకు దక్కకుండా చేయడమే వాడి లక్ష్యం. రాత్రి కూడా వాడి ఇంట్లోకి వచ్చాడు. కావాలంటే మా అమ్మని అడగండి. అమ్మా, నీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు చెప్పండి, శ్రావణ్ చెప్తుంది నిజమా? చెప్పండి అమ్మా, నిజం చెప్పండి. సాత్విక్ రాత్రి మీనాక్షి కోసం ఇంటికి వచ్చాడా? అమ్మా, ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే న్యాయానికి అన్యాయం జరుగుతుంది. చెప్పండి. అమ్మా, ఓ ఆడపిల్ల జీవితం ఇంకో అమాయకుడి జీవితం మీ చేతిలో ఉంది. నిజం చెప్పండి అమ్మా. దయచేసి నోరు తెరిచి నిజం చెప్పండి అమ్మా. అబద్ధం చెప్పావంటే నీ మంగళసూత్రం మీద ఒట్టే. చెప్పు, జరిగింది జరిగినట్టు చెప్పమ్మా. వచ్చాడు. సాత్విక్ రాత్రి మీనాక్షి గదిలోకి వచ్చాడు. కానీ వెంటనే బయటికి పంపించేసింది మీనాక్షి. అంతే అంతే జరిగింది, అంతే జరిగింది. అంతే జరిగింది.
మీనాక్షి వెంటనే ఎందుకు పంపించింది? బయట నుంచి నేను నాన్నగారు రావడం వల్ల నేను ఏమంటానో అన్న భయంతో వాడిని అలా పంపించింది. వాడలా వెళ్ళి మళ్ళీ అలాగే లోపలికి వచ్చి మంచం ఎక్కి మీనాక్షి, సాత్విక్ వచ్చి మీనాక్షి పక్కన పడుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు శ్రావణ్? చెప్పు, నువ్వు మీనాక్షి భర్తవేగా? రాత్రి ఆమె పక్కనేగా పడుకునుంటావు. మరి నువ్వుండగా సాత్విక్ ఎలా వచ్చాడు, ఎలా పడుకున్నాడు? అసలు అప్పటిదాకా నువ్వెందుకు ఊరుకున్నావు? ఊరుకోక ఏం చేస్తాడమ్మా? సాత్విక్ను లాగి బయటపడేయడానికి వీడసలు ఆవిడ పక్కన ఉండాలిగా. అంటే ఆవిడ నాన్న నువ్వు ఉండరా, మంచికి పోతే చెడు ఎదురైందని పోన్లే మీనాక్షిని క్షమించండి అంటే ఇప్పుడు మందే తప్పంటున్నారు. అందుకే నిజం చెప్పని. వద్దు నాన్న, మీనాక్షి బాధపడుతుంది. శ్రావణ్ నువ్వు ఆగు. చెప్పండి, ఏంటా నిజం? మీనాక్షి మా శ్రావణ్తో కాపురం చేయటం లేదు. అసలు ఇంతవరకు వాళ్ళ శోభనమే జరగలేదు తెలుసా? కావాలంటే మీనాక్షిని అడగండి. సారీ మీనాక్షి, తప్పలేదు. కానీ ఇందులో నీ తప్పులేదు. తప్పంతా వాడిది. నిన్ను ఈరోజు చంపకుండా వదలండ్రా. ఆ రోజు నిన్ను చంపకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నిన్ను చంపి ఈ ఇటికి పట్టిన పేడ బదిలిస్తాను. చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. ఎంత ధైర్యం నీకు? మీనాక్షి దగ్గరికి వస్తావా? చంపేస్తాను రా నిన్ను. ఎంత ధైర్యం రా నీకు? ఎంత ధైర్యం రా? చంపేస్తాను. రా నిన్ను. ఎంత ధైర్యం ఉంటే నువ్వు వదినా, ప్లీజ్ వదినా, వదినా నీకు దండం పెడతాను వదినా. వదినా ప్లీజ్, సాత్విక్ని కొట్టొద్దు వదినా, ప్లీజ్ వదినా. ఇందులో అది తప్పేం లేదు. మరి తప్పెవరిది చెప్పు, ఎవరిది తప్పు? నేను చెప్పనా? నీదే ఈ తప్పు. ఎస్, పెళ్లి కొప్పుకొని కాపురం చేయనివని నీది తప్పు. అవునా కాదా? నాదే వదినా, నా తప్పు దిద్దుకుంటాను. సాత్విక్ని వదిలే వదినా. వదినా, నువ్వేం చేయమన్నా చేస్తాను. ఏం చేస్తావు?
ఎలా దిద్దుకుంటావు? శ్రావంతో కాపురం చేస్తానొదినా. కాపురం చేయడం కాదు, నెల తిరిగేసరికి మా అందరికీ రుజువు చూపించాలి. ఏడాదిలోగా నువ్వు మెట్టినింటికి వారసుని అందివ్వాలి. అందివ్వగలవా? అందిస్తానొదినా. మళ్ళీ చుట్టుపక్కల ఇంకొకసారి కనిపించావో నీ చావు కబురు మాత్రమే నీ వాళ్ళకి చేరుతుంది. పో. మీనాక్షి, రే, నువ్వు దీన్ని విడిచిపెట్టవరా? నిన్ను క్షమించి ఇంకొక తప్పు చేయలేను. నిన్ను రే రారా రా, నిన్ను చంపేస్తాను ఈరోజు. అలేఖ్యా, అలేఖ్యా ఇక్కడ. రెడ్డమ్మ కాదు, ఇంకెప్పుడు అలా పిలవద్దు. అర్థమైందా? ఏ పేరుతో పిలిచినా అమ్మోరు ఒకటే. మా దేవత నువ్వే రెడ్డమ్మా. మా ఇంటి తరాలు మారినా నీ మీద మా కుటుంబానికున్న విశ్వాసం మారదు. విదేశాల్లో చదువుకున్న పల్లెటూరి రక్తం నాది. మా పల్లెల్లో అన్నీ ఎక్కువే. కారం, అహంకారం, మమకారం, అధికారం అన్నీ ఎక్కువే. ఇప్పుడు కూడా అందుకే అడ్డుపడుతున్నాను. అది సాత్విక్ మెంటల్ కండిషన్ బాలేదని డాక్టర్స్ ఇచ్చిన డిక్లరేషన్. వాడేం చేస్తున్నాడో వాడికే తెలీదని, వాడు చేసే పనులకి వాడి బాధ్యత లేదని, అందువల్ల ఆ విషయాల్లో వాడిని నిందించే హక్కు ఎవరికీ లేదని కోర్టు ఇచ్చిన సర్టిఫికేట్. ఇది చాలనుకుంటా సాత్విక్ నిర్దోషని చెప్పడానికి. నా తమ్ముణ్ణి తప్పించానన్న సంతోషంతో వెళ్లడం లేదు రెడ్డమ్మ. తప్పు చేశాడన్న బాధతో తల వంచుకొని వెళ్తున్నాను. వాడు ఏ స్థితిలో ఉన్నా చేసింది తప్పే. పెళ్ళైన ఓ ఆడపిల్ల జీవితంలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం. ఆడపిల్లల్ని గౌరవించే గడ్డ మీద పుట్టినవాడిగా మొత్తం ఆడజాతికి మా అన్న తమ్ముళ్ళ తరఫున క్షమాపణ చెప్తున్నా. గుర్తుందిగా? నెల తప్పి ఇంటికి రా, లేకపోతే వాణి ఈ లోకం నుంచే తప్పిస్తాను. జాగ్రత్త.
బాగుంది కదా సీన్. ఏంటి ఈ పాటకి నీకు డౌట్ వచ్చి ఉండాలే. సాత్విక్ పక్కన పడుకున్నా మెలకు రాలేదండి నాకు అని అనుమానం వచ్చి ఉండాలే. అది వచ్చుంటుంది. ఏం లేదురా, రాత్రి నీకు మత్తు మంది ఇచ్చా. అందుకే అంత ముద్దు నిద్రపోయావు. ఆ సాత్విక్ గాడిని ఉదయాన్నే తెచ్చి నీ పక్కన తొంగబెట్టా. లేకపోతే మీ అత్తా కోడలు కలిసి నా మీద అలిక్కే కంప్లైంట్ చేద్దామనే. శుభవార్త చెప్తానన్ను. ఎలా చెప్తావే శుభవార్త? నేను టచ్ చేయకుండానే చెప్తావా? చెప్పు చెప్పు, ఎలా చెప్తావు నేను చూస్తాను. చెప్పు. ఏమైనది జగ్గప్ప? జగ్గప్ప ఏమైనది? జగ్గప్ప, ఏంది నువ్వు చేస్తున్న పని? సాత్విక్ బాబుని ఏం చేస్తా ఉన్నావు? నీకు మీనాక్షి కావాలరా? పెళ్ళైన అమ్మాయి కాపురాన్ని కూలుస్తావురా? ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావురా? జగ్గప్ప, ఏంది అట్టగొడుతున్న తమ్ముడిని? జగ్గప్ప వద్దు జగ్గప్ప. జగ్గప్ప, ఏంది అట్టగొడుతున్న తమ్ముడిని? హాకు జగ్గప్ప. జగదీశ్వరడ్డే హాకు జగ్గప్ప. తమ్ముడిని చంపేస్తావా ఏంది? ఇలాంటి వాడు చచ్చినా పర్లేదు. వాడేం చేశాడో తెలుసా? నిన్న రాత్రి మీనాక్షి పక్కలో పడు. ఏంటి నాగిరెడ్డి ఇది? ఎలా తలెత్తుకుని బతకమంటావు? అక్కడ శ్రావణ్ అడుగుతున్న ఒక్కో ప్రశ్నకి నేనేం సమాధానం చెప్పాలో తెలియక నలిగిపోయాను. వీడికి ఒంటి మీదే దెబ్బలు కనిపిస్తున్నాయి. అక్కడ శ్రావణ్ కొట్టిన దెబ్బలు ఇక్కడ తగిలాయి. అసలు వీడికి ఎలా చెప్పాలి నాగిరెడ్డి? ఆ మీనాక్షి ఇంటి దగ్గరికి వెళ్లకుండా ఎలా ఆపాలి? వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఓ ఆడపిల్ల జీవితం వీడి వల్ల నాశనమైంది. పిచ్చి వీడికైతే ఫలితం ఆ పిల్ల అనుభవించాలా? వీడిని జగ్గప్ప, తమ్ముడు ఏం చేసినాడు జగ్గప్ప? అట్ట కొడతా ఉండావు, గొడ్డును బాదునట్టు బాదుతా ఉండావు. అదిగో తనకేమన్నా తెలుస్తుందేమో చూడు జగ్గప్ప, చూడు. నీ దెబ్బల్ని ఓర్చుకుంటున్నాడే తప్ప నీకేమన్నా ఎదురు చెప్తా ఉన్నాడా? కొట్టి ఇంకేం ఉపయోగం? తమ్ముడు ఎట్ట అంటాడో నీకు తెలీదా? మీనాక్షమ్మ పక్కలో పడుకోవడమేంది జగ్గప్ప? తను ఎట్టా ఉన్నాడో తనకే తెలియని పరిస్థితిలో ఉన్నాడు తమ్ముడు. అట్టంటాడు వెళ్ళి మీనాక్షమ్మ పక్కన చిచి ఆ కూత కూసినందుకు ఆ శ్రావణగాడి నాలికి తెగ్గొచ్చి రాకుండా ఇక్కడికొచ్చి తమ్ముడిని కొడతా ఉండావా? సాత్విక్ చేసింది తప్పే అయితే
ఇక్కడ దాకా తీసుకొచ్చి శిక్ష వేయడం ఎందుకో? అక్కడే అందరి ముందు నరికేయాల్సిందే. చూస్తూ ఉండవేంది జగ్గప్ప? తప్పు చేసినందుకు తమ్ముణ్ణి నరికేయ్. ఆలోచిస్తే ఆవేశం తగ్గుతుంది జగ్గప్ప. అది చల్లారకు ముందే తమ్ముణ్ణి నరికేయ్. సారీ సాత్విక్, నన్ను క్షమించరా. నీ గురించి తెలిసి నన్ను నేను మర్చిపోయి కొట్టాను. నన్ను క్షమించరా. నా మాట వినరా సాత్విక్. ఇంకోసారి అటువైపు వెళ్ళకరా. ఇప్పుడు మీనాక్షి నిజం కాదురా, నీ ఊహ. వాస్తవంగా తను ఇంకొకరి భార్య. నీ కల ఆ అమ్మాయికి పీడకలగా మారకూడదు. అర్థం చేసుకోరా. సాత్విక్ బాబు, ఆ మీనాక్షిని మర్చిపోయి ఇంకా అయిపోయిన దాన్ని ఎంత కలవరిస్తే మాత్రం వెనక్కి వస్తుందా చెప్పు? మీనాక్షి
అయ్యో ఏంటిది? నువ్వెందుకు లేచావు అనసూయ? నేను వడ్డించుకుంటా కదా, నువ్వు వెళ్ళి పడుకో. పడుకునే దాన్నైతే ఇక్కడెందుకుంటాను? అయినా వచ్చిన వాడివి నన్ను లేపొచ్చు కదా. నువ్వే వడ్డించుకుంటే ఇక నేనెందుకు? ఎవరి కోసం? మణి కోసం. మణి కోసం ఏం కూర చేసావు అనసూయ? నీ కోసం ఏం చేశానో అదే అతనికి కూడా. స్పెషల్గా ఏం చెయ్యలేను, చెయ్యను. ఏయ్ చాలు చాలు. ఈ కూర నా కోసం మాత్రమే కాదుగా, మణి కోసం కూడా. అవును, నువ్వు తిన్నావా? మామా, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అతన్ని, అదే ఆ మనని కూడా తీసుకెళ్ళు. అతను ఆఫీస్కి ఎందుకు? ఇంట్లో మాత్రం ఎందుకు? ఇంట్లో నాకు ఇబ్బందిగా ఉంది. ఫ్రీగా తిరగలేకపోతున్నాను. నాకు కావలసినట్టుగా ఉండలేకపోతున్నాను. నీతో చనువుగా ఉండాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. కొత్తగా పెళ్ళైన జంటలు కన్నవాళ్ళ నుంచి దూరంగా ఉంటూ వేరే కాపురాలతో ముచ్చట తీర్చుకుంటున్నారు. నాకేంటి ఈ నరకం? చిన్నప్పుడు చెట్టు మీద దెయ్యం ఉందేమో అని భయపడతాం. పెద్దయ్యాక అది గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటాం. ఈనాటి బాధలన్నీ రేపటి మధురమైన జ్ఞాపకాలే అనసూయ. వద్దు, నాకీ బాధలు వద్దు, ఆ జ్ఞాపకాలు వద్దు. నాకు కావాల్సింది నువ్వు, నీతో కలిసి బతకడం, అంతే. ఓకే, కాదండం లేదుగా అనసూయ. కానీ దానికి టైం రావాలిగా. ఏంటి టైం? ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఏంటి నాకీ బాధ? అతన్ని పంపించేయి, లేదా నీతో పాటు తీసుకుపో. నీకేమైనా పిచ్చి అనసూయ? నాతో పాటు తీసుకెళ్ళడానికి మనేమైనా చిన్నపిల్లాడా? ఈ మాట అతన్ని చేయి పట్టుకుని నా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అనలేదే. అయినా ఇంత ఆర్గ్యుమెంట్ అనవసరం. చూడు మామా, నాకు నీ ఉద్దేశం క్లియర్గా తెలుసు. నువ్వు మనీని జీవితాంతం ఇక్కడే ఉంచినా నా మనసు మారదు.